భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే రామదాస్ నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ప్రాణనష్టం జరగడం దురదృష్టకరమైన విషయమని, అందుకు చాలా బాధపడుతున్నామని అన్నారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత ఉద్యోగంలో ఉండి ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి తన సామాజిక వర్గానికి ఉపయోగపడాల్సి ఉండగా స్వార్థంతో, దుర్బుద్ధితో తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో డైలీ వైజ్ వర్కర్లను నియమించి హాస్టళ్లను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజల చీత్కారానికి గురి అయిన టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుమని 1 సంవత్సరం కూడా అధికారం లేకపోతే ఉండలేకపోతుందని అన్నారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని, వీరి ఆటలు సాగవని అన్నారు. కాంగ్రెస్ను నాశనం చేయాలని చాలామంది చూశారని, వారందరూ కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు. హరీష్ రావు, కేటీఆర్, ప్రవీణ్ కుమార్లు చిల్లర రాజకీయాలు మానివేయాలని, చిల్లర రాజకీయాలు చేస్తే అధికారంలోకి రాలేరని అన్నారు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో నమ్మి పెద్ద అని చెప్పేసి వాళ్ళు ఉద్యోగాలు వస్తే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళతోని చిన్న ఉద్యోగస్తులతో ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీని ఇందిరామ రాజ్యాన్ని బదనాం చేయడం కోసం హాస్టళ్లలో ఇలా ఈ ఫుడ్ పాయిజన్ చేసే కార్యక్రమాన్ని ఉపయోగించి వీళ్ళు అడ్డం పెట్టి ఇలా ఒక దౌర్భాగ్యమైన సంస్కృతిని దౌర్భాగ్యమైన రాజకీయాలు చేసి పొడిగొడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకున్న చాలా మంది పోయినట్టు హాస్టల్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ. 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల్లో ఎప్పుడు రూపాయి ఖర్చులేదు. పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు హాస్టళ్లలో మెస్ ఛార్జీలు, మెనో ఛార్జీలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా పిల్లల కోసం 40% ఒకేసారి పెంచిన పార్టీ ఏదైనా రాజ్యం ఏదైనా ఉందంటే, ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అది రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను హరీష్ రావుకి, కేటీఆర్ ఓడిపోతే గౌరవం ఉండాలి తప్ప ఇట్లా చిల్లర హరీష్ రావు, ప్రవీణ్ కుమార్ లాంటి అడ్డం పెట్టుకొని ఈ చిల్లర రాజకీయాలు చేస్తే అధికారాలు రావు. మీకు ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఏం చేయలేదు, ఏం చేయరు అని చెప్పి ప్రజలు విస్మరించి పక్కన పడిస్తే ఈ కుట్రలు చేసి ఇవాళ ప్రజల మధ్యలో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా ఖండిస్తూ రేపటి భవిష్యత్తులో రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం, పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ప్రజలకు ఏం చేయాలో కార్యక్రమం చూస్తూ ఉన్నాం. అయిపోయింది గతం పాడు. ఏం చేయలేదు అన్నీ చేసి రుణమాఫీ చేసినాం, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ ఇవన్నీ చేసి ఇలా రైతు భరోసా కార్యక్రమం ఏలేరు అని చెప్పారు. మీరు చాలా స్పష్టంగా చెప్తున్నాం. రేపు 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రైతు భరోసా ఏదైతే రోజు ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా 9వ తారీఖునే ప్రభుత్వం చెప్పిన రైతుల ఖాతాలకు ఏమవుతుందో చెప్పి ద్వారా తెలియజేస్తూ చౌక బారు రాజకీయాలకు పాల్పడకుండా కేసీఆర్, హరీష్ రావు, ప్రవీణ్ కుమార్ తప్పుని సరిదిద్దుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి వరుసగా 3 హాస్టల్లో అన్నం తిని హాస్టల్లో పండుకోవాలని చెప్పి సూచన చేస్తా ఉన్నాను.